ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా యుద్ధం మొదలెట్టిన మొదటి రోజు నుంచి ఇరాన్ చెబుతూ వస్తున్నదేంటి? మా శత్రువులకు ఎవరైతే సహాయం చేస్తారో, మా శత్రువులు మా మీద దాడి చేయడం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సహకారం అందిస్తారో, మరీ ముఖ్యంగా ప్రత్యక్షంగా ఎలాంటి సహకారం అందిస్తారో వాళ్ళందరూ మా శత్రువులే. సో, ఈ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను ఉపయోగించి వాళ్ళు మా మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి, మేము వాళ్ళని టార్గెట్ చేస్తాం. మీరు మీ భూభాగాన్ని వాడుకునే అవకాశం ఇవ్వకండి. మేము మీ జోలికి రామని క్లియర్‌గా చెబుతూ వచ్చింది ఇరాన్. అయినా కూడా అమెరికాకు ఈ గల్ఫ్ దేశాల వాళ్ళు భూభాగాన్ని వాడుకునే అవకాశం ఇచ్చారు. చరిత్ర మర్చిపోనంత మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకున్నారు. సో, యుఎస్ స్థావరాలని ధ్వంసం చేసేసారు, యుద్ధ విమానాలు ధ్వంసం చేశారు, అన్ని 1 బై 1. తర్వాత యుఎస్ ఆర్మీ ఆ యుఎస్ స్థావరాలు ఇసిపెట్టి ఎక్కడో హోటళ్ళలోనో ఇంకో దగ్గర ఎక్కడో వాళ్ళు మకాం వేసుకొని అక్కడి నుంచి ఇరాన్ మీద యుద్ధానికి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు. దీనికి పూర్తిగా సహకరించింది గల్ఫ్లోని ఐటీ కంపెనీస్, అంటే అమెరికా ఐటీ కంపెనీలు. అమెరికా ఆర్మీకి, యుఎస్ ఆర్మీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ $1 బిలియన్ కొద్ది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందుకని చెప్పి ఇరాన్ చెబుతూ వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి 18 టెక్ కంపెనీల మీద మేము దాడి చేస్తాము అని. ఇంతకుముందు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళలో మార్పు రావడం లేదు, ఖచ్చితంగా మేము వారిని దాడి చేస్తామని నిన్ననే చెప్పారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా అఫీషియల్గానే స్పందించారు, వాళ్ళ బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ కంపెనీలను మేము రక్షిస్తాం, అందులో ఏమీ రెండో మాటకు తావులేదు అని. బట్ ఇరాన్ ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నట్లే అమెరికా ఫేమస్ కంపెనీల మీద క్షిపణులతో విరుచుకుపడింది. తాజాగా బహ్రెయిన్లోనే అమెరికాకు చెందిన అమెజాన్ డేటా సెంటర్ మీద దాడి చేసింది. అక్కడున్న దాంట్లో అదే పెద్ద కంపెనీ అట. సో, అమెజాన్ మీద అటాక్ చేసింది ఇరాన్. సో, ఈ విషయాన్ని అయితే కంపెనీ పేరు చెప్పకుండా బహ్రెయిన్ హోంశాఖ కూడా అఫీషియల్గా ఒక ప్రకటన జారీ చేసింది. ఒక పెద్ద కంపెనీ మీద ఇరాన్ క్షిపణి దాడి చేసింది, మంటలను అదుపులోకి తెస్తూ ఉన్నాము అని చెప్పి అఫీషియల్గా బహ్రెయిన్ స్టేట్మెంట్. బట్ ఫైనాన్షియల్ టైమ్స్ అయితే డైరెక్ట్గా అమెజాన్ పేరు రాసుకుంటూనే కథనం రాసుకుంటూ వచ్చారు, బహ్రెయిన్లోని అమెజాన్ మీద ఇరాన్ అటాక్ చేసింది అని. సో, చెప్పినట్లే ఇరాన్ అటాక్ చేసింది, మేము కాపాడుతాం మీరేం భయపడకండి అన్న అమెరికా మాటలు అయితే కాపాడలేకపోయినట్లే కదా డైరెక్ట్గా అమెజాన్ మీద. సో, ఎప్పుడైతే అమెరికా ఐటీ కంపెనీల మీద, టెక్ కంపెనీల మీద దాడి చేస్తానని చెప్పి ఇరాన్ చెప్పిందో, ఒక్కసారిగా అమెరికా కూడా భయపడుతూ వస్తుంది అని చాలా అంతర్జాతీయ పత్రికలు కూడా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇది ఏ టర్న్ తీసుకుంటుంది? ఇరాన్లో ఇప్పటి వరకు అమెరికా ఏం చేయలేకపోయింది, హార్మూజ్ని తెరవలేకపోయింది, అక్కడ రెజ్యూమే చేంజ్ చేయలేకపోయింది. వాళ్ళ లక్ష్యాలు ఏం సాధించారు? విపరీతమైన బాంబులు ఉన్నాయి కాబట్టి పోయి వేశారు, బడి మీద, ఆసుపత్రి మీద, వారసత్వ కట్టడాల మీద, చమురు క్షేత్రాల మీద, కుదిరితే బాంబులు వేశారు అంతే. అంతకుమించి ఇరాన్లో అమెరికా సాధించింది ఇప్పటి వరకు శూన్యం. ప్రతిగా ఇరాన్ ఇప్పుడు అమెరికా టెక్ కంపెనీలను కూడా టార్గెట్ చేసిన తర్వాత ఆ లాబీ అమెరికా నాయకత్వం మీద గట్టిగా పనిచేయచ్చు. సో, మరి అది ఏ విధమైన ఫలితం ఇస్తుంది, వాట్ నెక్స్ట్ అన్నది అయితే చూడాలి.